ఓం గంగణమతే నమ శ్రీమాత్రే నమ ధర్మదత్తాత్రేయ నమ శివాయ గురువే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా జూలై నెల ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా వక్రగతి సంచారం జరగబోతుంది. ఈ నెలలో అంతా కూడా విశేషంగా చూసుకుంటే 27వ తారీఖు నుంచి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరగడం, ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం శని భగవానుడు సంచారం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడి సంచారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా మిథున రాశి నుంచి 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి పాటు కలియికలో ఉంటారన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశిలో 3 గ్రహాల కలియిక. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడితో పాటు యోగంలో ఉన్న రవి భగవానుడు, బుధాత్య యోగంలో ఉన్న రవి భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిత్రగ్రహంతో పాటు కలిసి ఉండడం, ఉచ్చస్థానంలో ఉన్న అతిచారంలో ఉన్న బృహస్పతి పాటు కలిసి ఉండడం రాజయోగ కారణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జూలై మాసంలో ఈ యొక్క 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారంలో ఈ మాసంలో ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు సంయోగం అనేది ఉంటుందన్నమాట, కలియుక అనేది ఉంటుంది. ప్రధానంగా కేతు శుక్రుడు కలియిక, ఇక్కడ బృహస్పతి శుక్రుడు మరియు రవి భగవానుడు కలియిక అంతా కూడా ఈ యొక్క మాసంలో జరుగుతూ ఉంటుంది. మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చంద్రుడి యొక్క సంచారం అంతా కూడా ఈ వారంలో విశేషంగా అంతా కూడా బృహస్పతితో పాటు కలియికలో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి, మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. విపరీత ధనయోగ ప్రాప్తి రావాలన్నా ఇక్కడ శనీశ్వరుడి యొక్క వీక్షణ, శుభ వీక్షణ అనేది ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో విశేషమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం గ్రహదోష నివారణార్థం వార ఫలితాల భాగంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన దోష నివారణం అంతా కూడా ఆచరించడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జూలై నెల మాసంలో ప్రధానంగా అమావాస్య కూడా 14వ తారీఖు రోజున వస్తుంది. మరియు అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మరియు ఇక్కడ చూసుకుంటే అమావాస్య రోజులో మీరంతా కూడా పితృదోష నివారణాంతం అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, తిలతర్పణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వకి స్వయంపాక దానం చేస్తుంటారో, బ్రాహ్మణత్కి భోజనార్థం అంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, త్రిలోహోమాన్ని ఆచరించడం, పితృదోష నివారణార్థం మీరంతా కూడా మోక్ష నారాయణ బలి పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క 17వ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవడానికి రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేస్తుంటారో ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, ప్రధానంగా పూరి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఇక్కడంతా కూడా రథయాత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది కావున విశేషంగా పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఈ వారంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా వెన్నతో నివేదన చేయడం, ఈ యొక్క ఆవు పాలతో చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం, తులసి మాలను అలంకరించడం, ప్రధానంగా తులసి మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవని అర్చించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక బీద వాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయాయ. మీనరాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మంచి పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది మీకు అంతా కూడా. విశేషంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీనరాశి జాతకులు. కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం, తైలాభిషేకం చేయించుకోవడం, శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. గోమాత సేవ చేయడం, శునకాలకి ఆహారం పెట్టడం వల్ల కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 11 ప్రదక్షిణాలు చేయడం కానీ, 54 ప్రదక్షిణాలు చేయడం కానీ,
హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం కానీ, ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల, రావి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేయడం, ఇప్పటి నూనెతో దీపారాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోండి, విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ వారంలో మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బృహస్పతి ఉచ్చస్థానంలో పంచమస్థానంలో సంచారం చేయడం, శుభకార్యాలంతా కూడా మీకు నిశ్చయం అవ్వడం, విశేషంగా శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవడం వారికి మంచి సంబంధం అంతా కూడా దొరకడం జరుగుతూ ఉంటుంది. విశేషమైన ఫలితాల కోసం మీరంతా కూడా రాజయోగ ప్రాప్తి రావాలన్నా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సర్పసూక్త పారాయణం ఆచరించడం వల్ల ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతినిత్యం కూడా దానిమ్మ పళ్ళని నివేదన చేయడం వల్ల, ప్రధానంగా అరటి పండ్లతోటి స్వామివారికి అంతా కూడా అర్చించడం మాత్రం చేత విశేషమైన ఫలితాలు పొందుతారు. ఓం శరవణ భవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా అన్నదానం ఆచరించండి. దేవాలయ ప్రాంగణంలో పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకున్న వాళ్ళకి కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వింటారు కావున విశేషమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారికి ప్రయత్నించి కూడా తులసిమాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అభిషేకాది కార్యక్రమాలు, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. అమావాస్య వెలుగులో విశేషంగా వీరంతా కూడా పితృదోష నివారణార్థం పితృదేవతలు ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం, స్వయంపాక దానం చేసుకోవడం వల్ల, కూష్మాడ దానం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయ.